ఆహ్వానం పలుకుతున్నాము. మంచి పాత్రలో ఆయన చూసాము, కన్నప్ప పాత్రలో ఏ టైంలో ఒదిగి ఉండాలి, ఏ టైంలో ఎదగాలి అనేది కూడా ఆయనకి తెలుసు. ఈ జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. మీ ఈ జర్నీలో చూస్తుంటే అఫ్కోర్స్ నాకు విష్ణు గారు ఎప్పటి నుంచో తెలుసు, బట్ కన్నప్పలో ఈ జర్నీలో, ఈ ఇంటర్వ్యూస్లో, ఈ వేదికల మీద మీరు మాట్లాడినవి చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇలానే ఆ శివుడి బ్లెస్సింగ్స్తో ఎప్పుడు మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవర్ టు యు విష్ణు గారు. గుంటూరు నమస్తే. సినిమా అభిమానులందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ చేసిన వెంకట్రావు గారికి, మురళీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వరదిల్లాలి. మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే గుంటూరులో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్. మీ అందరి వల్ల ఈరోజు మా అందరికి చాలా పెద్ద మెమరీ. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే బ్రహ్మానందం గారి గురించి. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి నిన్నటి దాకా కూడా ఆయన ఫోన్ చేసి, నువ్వు ధైర్యంగా ఉండరా, బ్రహ్మాండంగా ఉంటుంది, ధైర్యంగా ఉండరా అని ప్రతి నిమిషం నాకు ధైర్యం చెప్పేది బ్రహ్మానందం. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ నాకన్నా ప్రభుదేవ గారు, ఆయన విపరీతమైన సక్సెస్ చూశారు. ఒక కోరియోగ్రాఫర్గా, నటుడుగా, ఒక డైరెక్టర్గా. ఈరోజు ఆయన పనులన్నీ మానేసుకొని ఒక సినిమాకి 3 పాటలు చేయాలన్న అవసరం ఆయనకి లేదు. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అ లాట్. ముఖేష్ రోషి గారికి కానీ, ప్రతి ఒక్కరికి, నా మిత్రుడు శివబాలాజీకైనా కానీ, మా అన్న రఘుబాబు గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత చెప్తాను. ముఖ్యంగా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి భాష రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి, సార్ ఇలా మీరు మహాభారతం మీరు తీశారు, అత్యద్భుతంగా ఉంది, కన్నప్ప అని ఒక చిత్రం చేయాలనుకుంటున్నాం, శ్రీకాళహస్తి స్థల పురాణం, కన్నప్ప మన ఇతిహాసం, అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ జర్నీ వ్యక్తిగా నన్ను విపరీతంగా మార్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్ళా ఈరోజు మేము చిత్రీకరించాం. ఇది శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక 20 రోజుల్లో జూన్ 27వ తేదీ మీ అందరి ముందు కన్నప్ప ఎన్నో సంవత్సరాలుగా మా బిడ్డలాగా మేము చూసుకున్నాం, మీ అందరి ముందు తీసుకొచ్చి పెడుతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు, ఇది ఒక సక్సెస్ మీట్ లాగుంది. ఇది మీ అందరి ప్రేమ ఆశీర్వాదంతోనే ఇంత అద్భుతంగా మా అందరికీ ఫీలింగ్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ్.